సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాల్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాల్ని మనం చదువుకుందాం. ప్రభు ఎట్లనను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి ఎదుట నియమించినట్టే నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండు కనుక ఆ దాసుడు ధన్యుడు. దేవుడి మాటలు దీవించును గాక. తగిన కాలమందు యజమానుడు ఆహారం ఇచ్చినట్లు. తగిన కాలమందు. కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మనం అనేకమైన విషయాల్లో మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. అది కావాలా అది కావాలా ఆహారం కొరకు. ఉదయం అయ్యగానే టిఫిన్కి, మధ్యాహ్నం అయ్యేసరికి లంచ్, డిన్నర్ వీటి కొరకు ఎదురు చూస్తుంటాం. దేవుడు తగిన కాలమందు అంటే తన సొంత సమయంలో. దేవుడు అన్నాడు కదా ప్రసంగి గ్రంథంలో, ప్రతిదానికి సమయం కలదు. ఈ లోకంలో ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయము దేవుడు వచ్చినప్పుడు ఆ సమయములో దేవుడు తన కార్యం జరిగించులా. ఈరోజు తగిన కాలంలో సమస్తం జరుగుతున్నాయా అంటే జరుగుటలేదు. ఎందుకనంటే లోకములో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు చూస్తొచ్చినప్పుడు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు కూడా కనబడట్లేదు. బుద్ధి గలవారు కనబడట్లే. అందుకే దేవుడు తన కాలమందు, తగిన కాలమందు ఆయన ఆహారము సిద్ధపరిచి ఆహారము అనుగ్రహించాలనుకున్నప్పటికీ కూడా మనం పొందుకోలేని వారంగా ఉన్నాం. రామ 3 రాయబడినట్టుగా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏమైపోతుందట పొందలేకపోతున్నారన్న రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు, అనేక సందర్భంలో మన బుద్ధి లేని వారి వలె జీవిస్తూ, బుద్ధిమాంజులుగా జీవిస్తూ మనం అనేక సందర్భాల్లో దేవుడు తన సొంత సమయంలో తగిన కాలమందు మనకు ఆహారమును అనుగ్రహించుట కొరకు ఆయన ఇష్టపడుతున్నప్పటికీ కూడా, ఆయన మన కొరకే ఆ ఆహారమును సిద్ధపరిచినప్పటికీ కూడా అది మనం పొందుకోలేనంటి వారముగా ఉన్నాం. ఎందుకు అనంటే ఆయన దృష్టికి మనము బుద్ధి కలిగిన వారముగా లేము. ఆయన దృష్టికి మనము బుద్ధి లేని వారముగా ఉన్నాం. మన యొక్క జీవితాల్లో మనం అనేక పర్యాయములు దేవుడు తగిన కాలం, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చెప్పిన జీతమును సిద్ధపరిచున్నాను, అది నా యొద్ద ఉన్నది. దేవుడు మనము చేసిన క్రియలకు, మనము చేసిన నడవడికి తగిన కాలంలో మనకి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించలాగున మనము ఆయన ఇంటిలో నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకులుగా లేం. ఎవడున్నాడు? బుద్ధి లేని వారమైపోయినా, బుద్ధి హీనులమైపోయినా, బుద్ధి మాంజులమైపోయినాం. దేవుడు అంటున్నాడు తగిన కాలమందు. ఈరోజు మనం ఎన్నో వాటి కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ అది తగిన కాలమందు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. బైబిల్లో రాయబడింది, ఋతువులు తమ క్రమం ఏమైనాయట తప్పిపోయినాయి. ఋతువులు తమ క్రమాన్ని తప్పిపోవడం గల కారణం ఏంటంటే పాపం, బుద్ధి లేక. బుద్ధి లేని గృహ నిర్వాహకత్వ పనులు మనం చేస్తున్నాం. బుద్ధి లేని వారి వలె జీవిస్తున్నాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుడు, మన యజమానుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, మనకి సమస్తమును అనుగ్రహించువాడైన ప్రభువు మన యొక్క జీవితాల్లో తగిన కాలములో, ఆయన సొంత సమయములో మనకి సమస్తమును అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతున్నప్పటికీ కూడా అది మనం పొందుకునే విధముగా బుద్ధి కలిగిన వారముగా ఉన్నామా? బుద్ధి కలిగిన గృహ నిర్వాహకులుగా ఉన్నామా? నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకత్వ పనిని మనం జరిగించనున్నామా? అట్టి దాసుని ఎవడైతే ప్రభు కనుగొనునో అట్టి వాడు ధన్యుడు. ఎందుకనంటే వానికి తగిన కాలమందు సమస్తమును దేవుడు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఏ టైంలో ఏది అవ్వాలో అది అయిపోతుంటుంది. ఏ సమయంలో ఏది రావాలో అది అయిపోతుంటుంది. కొన్నిసార్లు చూడండి, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకో, చూడరా ఎంత వేగంగా వచ్చిందో, చిన్న వయసులో ఉద్యోగం వచ్చింది అని అంటారు. ఎందుకనంటే దేవుడు ఆ కాలమందు
ఆయన అనుగ్రహించని ఇష్టపడ్డాడు, ఇచ్చినాడు. మన యొక్క జీవితాలు కూడా మనకి కూడా ఉద్యోగము లేకపోతే ఏదైనా మనకు అనుగ్రహించని ఇష్టపడుతున్నప్పటికీ కూడా మనము నమ్మకమైన బుద్ధి కలిగిన ఎవరో గృహ నిర్వాహకత్వ పని మనం జరిగించలేని వారం అయిపోతున్నాం. బుద్ధి లేని వారం అయిపోతున్నాం. బుద్ధి మాంజలం అయిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, తన ఇంటిలో బుద్ధి కలిగిన గృహ నిర్వాహకత్వ పని మనం ఏం చేయాలట? బుద్ధి కలిగిన. ఏ బుద్ధి ఉండాలా? ఏ బుద్ధి ఉండాలా? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఉన్నది కాగా మీరు ఏ బుద్ధి అంట? స్వస్థ బుద్ధి. అంటే ఏటట? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మార్పు చెందిన బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత పొందినటువంటి బుద్ధి. మన యొక్క జీవితాల్లో అనేక పర్యాయాలు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మన బుద్ధి ఇతరుల మీద మత్సరపడే విధముగా, ఇతరులను చూచి అసూయ పడే విధముగా, ఇతరులను చూచి హేళన చేసే విధంగా వేషధారణతో కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారం ఉంటాం. అందుకే మన యొక్క జీవితాల్లో తగిన కాలంలో అన్నీ కూడా దేవుడు మనకేం చేయడం లేదు, అనుగ్రహించట్లేదు. మనం ధన్యులం కాలేకపోవడం గల కారణం ఏంటయ్యా అనంటే, మనలో స్వస్థ బుద్ధి లేదు. మన బుద్ధి ఎలా ఉందంటే చెరిగిపోయిన బుద్ధి, పాడైపోయిన బుద్ధి. మన బుద్ధి ఎలా ఉంది అనంటే లోకాన్ని ప్రేమించేరముగా స్వస్థత లేని బుద్ధి. ఎంతసేపు కూడా ఈ యువ సంబంధమైన వాటి మీదే మనం దృష్టించుతున్నామే కానీ పర సంబంధమైన వాటి మీద, దేవుని కార్యాల మీద, దేవుని యొక్క ఔన్నత్యం మీద మనం దృష్టించలేని వారం అయిపోతున్నాం. ఎందుకంటే మన బుద్ధి ఎలాంటిదంటే చెడిన బుద్ధి, కపటపు బుద్ధి. ఎలాంటి బుద్ధి అంటే అది కపటపు బుద్ధి. మన యొక్క జీవితాల్లో మనం ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వారం ఉండాలా? ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వారం ఉండాలా? స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారముగా ఉండాలా. అంటే మార్పు చెందినటువంటి ఆలోచన విధానం ఉండాలి. కొంతమంది ఆలోచనలు అన్నీ ఎలా ఉన్నాయంటే, ఎవరిని ఏ విధంగా మోసపరిచిద్దామా, ఏ విధంగా వారిని నష్టపరిచిద్దామా, ఏ విధంగా వారిని కృంగదీద్దామా, ఏ విధంగా వారిని ఇంకా ఎలా మనం వారిని ఇచ్చేద్దామా అని ఆలోచన, ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వారే చాలామంది ఉన్నారు. ఇంకా వేరే క్రైస్తవులమని చెప్పుకొనిచున్నామే కానీ మన బుద్ధి ఎలాంటిదంటే చెడ్డ బుద్ధి. ఏదో ఒక విధముగా ఎవరినో ఒకరు మోసం చేసి ఏదో ఒక విధముగా మన యొక్క జీవితాల్లో మనం ఏదో సంపాదించుకోవాలనుకున్నట్టు వారమే కానీ మనము దేవుని మీద ఆధారపడి దేవుని కార్యాల కొరకు, దేవుని ఔన్నత్యం కొరకే, దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడే వరంగా లే. దేవుడు అంటున్నాడు, మీలో ఏ బుద్ధి ఉండాలట? స్వస్థ బుద్ధి. అంటే మార్పు చెందిన బుద్ధి. ఆలోచన విధానం మారాలా. మన ఆలోచన విధానం మారాలా. ఈ లోకంలో మన యొక్క జీవితాల్లో మనము స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమును ఎంత గొప్ప భాగ్యము నెచ్చుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. దాలైనగా కలుగబో బహుమానం వైపు నియమించినడంట దృష్టించినాడు. ఎందుకంటే ఆయన స్వస్థ బుద్ధి, అంటే మార్పు వచ్చింది. ఒకప్పుడు తన యొక్క జీవితము లోకములో అనగా ఆ ఐగుప్తు ఫరో యొక్క కుమారుడిగా జీవించినంత కాలము కూడా ఆయనలో ఎంతో అసూయ, ఎంతో కపటము, ఎంతో చెడ్డ కలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన జీవితం మార్చి పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేసినాడంటే ఐగుప్తు ధనము కంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ లోకములో ఉన్న ధనము కంటే, ఈ లోకములో ఉన్నటువంటి సంపదన కంటే, ఈ లోకములో ఉన్నవారి కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు, దేవునితో సహవాసం కలిగి ఉండుటే మేలు, దేవుని కొరకు నిందైన, అవమానమైన, కష్టమైన, బాధైన, హింసైన, కరువైన ఏదైనా దాన్ని సహించుటే మేలు. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమే. ఒకప్పుడు తన బుద్ధి ఎలాంటిది, ఒకప్పుడు తన జీవితం ఎలాంటిది?
తన జీవితం ఎంతో భయంకరమైనది. ఆయన చెప్పినట్టుగా పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడిని. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆ ప్రధాన పాపిని, ఎలాంటి వాడినట నేను? ప్రధాన పాపిని. ఎంతో పాపం చేస్తున్నాను, ఎంతో దుర్మార్గుడిగా, హానికరుడిగా, హింసకుడిగా, దోషకుడిగా జీవిస్తూ వచ్చినట్టు వాడిని, సంఘమును చెరుపుటి విషయంలో ఎంతో ఆసక్తి కలిగినట్టు వాడిని. అదే పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు విషయమే నష్టముగా ఏం చేసుకున్నాడంట? ఎంచుకుంటూ వచ్చినాడు. తన యొక్క జీవితంలో తాను ఏవేవైతే ఈ లోకములో నాకు లాభకరమైన ఉన్నాయో, ఏవేవైతే నాకు ఎంతో మెప్పును ఘనతను కలుగు చేసేవి ఉన్నాయో అవన్నింటినీ కూడా క్రీస్తు విషయమే నష్టముగా ఎంచుకున్నాడు. ఇవేవి నాకొద్దు, ఇవేవి నాకొద్దు. ఎందుకంటే ఆయన బుద్ధి మారింది. ఒకప్పుడు సంఘముని చెరపాలనేటువంటి బుద్ధి, సంఘాన్ని పాడు చేయాలి, క్రైస్తవులు అనబడిన వారిని ఎలాగైనా చెరపాల, క్రైస్తవులు అనబడిన వారు ఈ భూమి మీద ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో చెడ్డ బుద్ధి కలిగినటువంటి వాడైన పౌలు ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు అతను తన పరిచయం నియమించుకున్న తర్వాత అతని బుద్ధి విధానం మారిపోయి దేవుని ఇంట్లో ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడుతున్న విశ్వాసమును నా పరుగు కడమట్టించింది, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మన యొక్క జీవితాల్లో కూడా మన బుద్ధి మారాలా. ఇంకా ఎంతకాలం మన యొక్క జీవితాల్లో మనం ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టించుతాం? ఇంకా ఎంతకాలం మన యొక్క జీవితాల్లో లోకములోనున్న వాటి కొరకే మనం ఇంకా ఎంతకాలము లోకములో ఉన్నవారి కొరకే మనం ఎంతో ప్రయాసపడే వారిగా ఉంటాం. కానీ దేవుని కొరకు నింద అవమానమైన పర్వాలే, దేవుని కొరకు నేను ఎన్ని శ్రమలు అనుభవించినా పర్వాలే, దేవుని కొరకు ఎవరు నన్ను విడిచిపెట్టినా పర్వాలే, నేను దేవుని కొరకు నిలవబెడతానని స్వస్థ బుద్ధి కలిగినట్టు వారంగా మనం జీవించగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు వారికి ఆహారం పెట్టినట్లుగా యజమానుడు తన ఇంటిలో నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవడని చూస్తున్నాడు. అట్టి దాసుడు ప్రభు కనబడితే, యజమాని కనబడితే ఆ దాసుడు ధన్యుడంట. ఎందుకనంటే వాడి బుద్ధి ఎలాంటిదట? స్వస్థ బుద్ధి, అంటే మార్పు చెందిన బుద్ధి, స్వస్థత పొందినటువంటి బుద్ధి. తన ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు లోకమే, ఐగుప్తు ధనము కావాలి, ఐగుప్తు ధనమే ప్రేమించినట్టు వాడిగా అన్నాడు మోసే. ఐగుప్తు ధనం మీద ఎంతో మక్కువ కలిగినటువంటి మోసే ఎప్పుడైతే తన యొక్క జీవితంలో తాను దేవుని ప్రజలు వారు పడుతున్న శ్రమ, వారు పడుతున్న బాధలు చూచి వారవలేక తట్టుకోలేక ఎలాగైనా సరే నా ప్రజలను వారిని విడిపించారని ప్రభు చేత రేపాడినట్టు వారిని ఆయన జీవితం ఏమైందంటే స్వస్థ బుద్ధి వచ్చింది. ఐగుప్తు నాకొద్దు, ఐగుప్తు ధనం నాకొద్దు, అల్పకాల పాప భోగం నాకొద్దు, ఇదంతా కొద్ది కాలమే, వీరందరూ నాతో ఉన్నది కొద్ది కాలమే. ఫరో కుమార్తె కుమారుని నడిపించుకొని ఇష్టపడలే, పలానా అనుకోవడానికి ఇష్టపడలే. పలానా ఫరో కుమార్తె కుమారుడు నేను ఎవరనుకుంటున్నావు అనుకోవడానికి ఇష్టపడలే. పర్వాలే, నా తల్లి లేకపోయినా పర్వాలే, నా తండ్రి లేకపోయినా పర్వాలే. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బంధువులు, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఫరో ఇంటి వారు, ఆ బలము, ఆ యొక్క అధికారము, ఆ సైన్యము, ఆ గొప్పతనము ఇవేమీ నాకు లేకపోయినా పర్వాలేదు, దేవుని ప్రజలతో నేను ఉంటా, దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తా, నేను ఎంత కష్టమైన బాధైనా దేవుని కొరకే జీవిస్తాననేటువంటి నిరీక్షణ, దృఢమైనటువంటి విశ్వాసం తీసుకోగలిగినాడు ఎవరంటే మోసే. ఎందుకనంటే ఆయన బుద్ధి విధానం ఏమైంది? మారింది. స్వస్థ బుద్ధి గలవాడుగా ఉన్నాడు. స్వస్థ బుద్ధి. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనం స్వస్థ బుద్ధి కలిగినట్టు వారంగా ఉండాలా. ఎంతకాలం ఇంకా కపట బుద్ధితో, ఎంతకాలం ఇంకా ఈ లోక సంబంధమైన వాటి మీద చూచి చెడ్డ ఆలోచనలు కలిగినట్టు వారముగా ఉంటాం? దేవుని వైపు తిరగమా. తగిన కాలమందు ఆయన మనకి సమస్తమును అనుగ్రహించాలనుకుంటున్నప్పటికీ కూడా మనం ఏమైపోతున్నామంటే అవి పొందుకోలేని వారం అయిపోతున్నాం. ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసు నిలిపెట్టి స్వస్థ బుద్ధి లేని వారమై ధన్యులము కాలేకపోతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు మనము స్వస్థ బుద్ధి గలవారముగా మన జీవితాలు మార్చుకుందాం. రెండవదిగా చూడండి, ఏ బుద్ధి అంట? మొదటిది స్వస్థ బుద్ధి. రెండవది ఏమిటట? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం.
ఆ, 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 ఆ. వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఏ బుద్ధి అంటే ఇది వినుబుద్ధి. కొంతమందికి దేవుని ఇంట్లో మనం ఉంటాము, దేవుని ఇంట్లో మనం జీవిస్తున్నాము, దేవుని ఇంట్లో మనము సంచారం చేస్తున్నట్టు వారు ఉన్నాము, కానీ దేవుని మాట మనం వినలేని వారంగా ఉన్నాం. దేవుని మాట ఏం చేయలేదట. అందుకే కీర్తన 81:13, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నీవు నా మార్గములో నడిచిన ఎడల ఎంత మేలు. వేగిరమే వేగిరమే నీ శత్రువులు నేను చేద్దును అడగదురొక్కదు. నీవు ఈ రోజు నేనేం చేస్తున్నట్ట, నాశనం చేసేవాడిని కదా. శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరిచేది, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరిచేదినే. వినుబుద్ధి లేదు. చాలామంది గృహ నిర్వాహకతో పని చేస్తున్నామే, కానీ చాలామంది దేవుని ఇంట్లో మనము ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుని ఇంట్లో మనం జీవిస్తున్నామే, కానీ వినే బుద్ధి వినం. దేవుని మాట అంటే ఎంతో నిర్లక్ష్యం. దేవుని మాట ఎంతో మన యొక్క జీవితాల్లో మనం ఎంతగానో దాన్ని చిన్న చూపు చూసేవారంగా ఉంటాం. దేవుని మాట వినేవారంగా. అక్కడ రాయబడితే వచ్చింది కదా, ఆయన నాకు శిష్యులు. చదవండి, యెషయా 50:4 మరలా చదువుదాం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. ఎలాంటి జ్ఞానం అట? అలసిన వారిని మాటల చేత ఓరడించే జ్ఞానం. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనం అనేకులు చాలామంది అలసిన వారుగా, బలహీనులుగా, సొమ్మసిల్లేవారుగా, శక్తిహీనులుగా ఉన్నారు. అట్టి వారిని బలపరచాలంటే, అట్టి వారిని దేవుని తట్టు త్రిప్పాలంటే, అట్టి వారిని మనం దేవునిలో మనం బలపరచగలగాలనంటే జ్ఞానము అవసరం. పైనుండి వచ్చి జ్ఞానం మనం పొందుకోవాలా. అట్టి జ్ఞానం మనం పొందుకోవాలి అనంటే చదవండి, శిక్షలకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి కలుగజేస్తున్నాడు. అంటే మన యొక్క జీవితాల్లో మనము అనేక మందికి, అలసిన వారికి ఊరడిచ్చే మాటలు మనము తెలియజెప్పులాగున, మనకి దేవుడు తన జ్ఞానమును అనుగ్రహించులాగున మన యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే వినుబుద్ధి అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేయలేకపోతున్నామంటే వినక ఉన్నాము. వినటలే. మనం వినినప్పుడు తగిన కాలమందు దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని మాటకు మనం పెడచెబెడుతున్నాం. దేవుని మాట మనం వినడంలే, దేవుని మాటకు మనం చెవి ఎగ్గడంలే. వినుబుద్ధి లేనట్టు వారం అయిపోయినాం. బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరైనా ఉన్నాడా? విని బుద్ధి. మనం ఎప్పుడు కూడా మన జ్ఞానమే, నేనే జ్ఞానిని అనుకుంటాం, నేనే జ్ఞానిని అనుకుంటాం, నాకేం పర్వాలేదు, నేను నా ఆలోచనే కరెక్ట్, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే సరైనది. సామెతలో రాయబడింది, ఒకని ఆలోచన వాని దృష్టికి యథార్థముగా ఉన్నప్పటికీ కూడా అది తుదకు వారిని ఎక్కడ తీసుకెళ్తుందట? మరణానికి. మన యొక్క జీవితాల్లో మన ఆలోచన, మన జ్ఞానమును మనం ఆధారం చేసుకున్నంత కాలము కూడా మనం ఏమీ పొందుకోలేం. అందుకే సామెతలు 3:5 నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచు. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారం ఒప్పుకో. ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళమే చేస్తాడు. ఈరోజు మనము దేవుని అధికారాన్ని ఒప్పుకుంటామా? దేవుని చిత్తానికి మనం యొక్క జీవితాన్ని సమర్పించుకుంటామా? ప్రభా, ఇదిగో నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక అని చెప్పి మనం దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటామా? మనం అప్పగించుకోం. ఎందుకంటే మనకు వినుబుద్ధి లేదు. దేవుని మాట అంటే నిర్లక్ష్యం. దేవుని మాట అంటే మన యొక్క జీవితాల్లో మనం ఎంతో చెవి పెట్టేవారంగా ఉంటాం, చెవి అగ్గలేని వారంగా ఉంటాం. మనమే జ్ఞానులు అనుకుంటాం, మనమే బుద్ధిమంతులు అనుకుంటాం, మనమే గొప్పవారు అనుకుంటాం, మనమే అన్నీ నాకు తెలుసు. ప్రభు అంటున్నాడు, అలసిన వారికి ఊరడించే మాటలు ఇచ్చే జ్ఞానము నీకు అనుగ్రహింపడాలంటే నీలో ఏముండాలా? వినుబుద్ధి. నీ వినాలా? ప్రభు మాట వింటేగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడితే వచ్చింది. 19 చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19 19. నీవు సమ్మతించి
ఆ, నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు మీరేం చేస్తారట? అనుభవిస్తారు. మీరు సమ్మతించిన మాట వింటే, మీరు సమ్మతించిన మాటలు వింటే భూమి యొక్క మంచి పదార్థములు మీరు ఏం చేస్తారంట? అనుభవిస్తారు. దేవుని మాటలు వినే వారంగా ఉండాలా, దేవుని మాటలు చెప్పి నడుచుకునే వారంగా ఉండాలా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, దేవుని శక్తి కలిగిన వాక్యముని సాత్వికముతో మనం ఏం చేయాలట? అంగీకరించారు ఉండాల. సమస్తమైన దుష్టత్వం విర్రవీగుచున్నటువంటి ఆ దుష్టత్వమును మనం విడిచిపెట్టి దేవుని వాక్యమును, శక్తి కలిగిన దేవుని వాక్యమును సాత్వికముతో ఏం చేయాలా? అంగీకరించే వారంగా ఉండాలా. వినుబుద్ధి. మనం దేవుని సన్నిధిలో ఒక గృహ నిర్వాహకతో పని చేస్తున్నామంటే దేవుడు మనకేం చెప్తున్నాడో ఆ మాట వినేవారంగా ఉండాలి తప్ప, మనకు నచ్చినట్టుగా మనమే చేస్తే, మన ఆలోచన మనం చేస్తే, మన చిత్తాన్ని మనమే నెరవేర్చుకుంటే, మన సొబ్బుని మనం ఆధారం చేసుకుంటే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, దేవుని కాలం మనం జరిగించలేం. అలసిన వారు మనం బలపరచలేం. ఎవరైతే రక్షణ లేకున్నారో, ఎవరైతే మారు మనసు లేక లోకంలో చెడిపోయినారో అటువారు మనం ఎంతగైనా మనం మార్చలేం. ఎందుకనంటే మనము దేవుని జ్ఞానము పొందుకున్నట్లుగా దేవుని మాటకు మనం ఏం చూపెట్టలేదు, చేయలేదు. ఎందుకంటే మనకు వినే బుద్ధి లేదు, వినే బుద్ధి లేదు మనకి. మన స్వబుద్ధినే మనం ఆధారం చేసుకుంటున్నాం. మన ఆలోచనే మనకి ఏదైతే అనిపిస్తుందో అదే కరెక్ట్, దాని ప్రకారమే నేను నడుచుకుంటా. అందుకే అట్టి మన ఆలోచన కలిగినట్టు వారు ఉన్నంత కాలము కూడా దేవుడు మన విషయంలో తన కార్యాలు ఏం చేయడు? తగిన కాలమందు ఆహారం మనకు అనుగ్రహించారంటే, తన సొంత సమయంలో మనకి దేవుడు సమకూర్చాలనంటే వినుబుద్ధి ఉండాలా. అట్టి బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడికి ఉండాలా. అప్పుడే మనం ధన్యులం కాగలుగుతాం. మొదటిది ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. రెండవది వినుబుద్ధి. మూడవది చూద్దారండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 57:19. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని ఏం చేస్తానట? స్వస్థపరచుదని యెహోవా. ఏ బుద్ధి అంటే ఇది? కృతజ్ఞతా బుద్ధి. చాలామంది యొక్క జీవితాల్లో కృతజ్ఞత లేని వారంగా ఉంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, తొత్తరగతి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే, మూడో అధ్యాయము 2వ వచనం, మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్ష బెంకములు ఆడేవారు, అహంకారులు, దోషకులు, అవిధేయులు, అలాంటి వారంట కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత ఉందా? హోషేయ గ్రంథం 11వ అధ్యాయం, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 11:3. ఎఫ్రాయిముకు నడకనే చేపట్టి నడక నేర్పిన వాడు నేనే, కౌగిలించుకునేవాడు నేనే, వారిని స్వస్థపరిచిన వాడునైనను అదేమట్లేదు వారి మనస్సున పట్టలేంబడే. ఆ 4వ వచనం కూడా చదివితే స్నేహబంధము చేత నేనే వారిని పెట్టి తిని. వారి యొక్క జీవితం చూడండి, దేవుడు వారి ఎడల స్నేహబంధం, మనుషుడు తోడుకొని పోనట్లుగా స్నేహబంధం చేత. ఎలా చూడండి, స్నేహితులు ఉంటారు, వారి స్నేహితులు వారికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఒకవేళ వారి దగ్గర డబ్బు లేకపోయినా మన స్నేహం చాలా ముఖ్యమైన స్నేహం కలిగిన వారు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే భోజనం పెడతాము. అన్ని విధాలుగా వారిని ఏం చేస్తాం మనము? వారి దగ్గర డబ్బు లేకపోయినా మనం ఏం చేస్తామంట? ఆ స్నేహబంధం చేత మనమే పెడతాం. ఒకరోజు వాళ్ళు, ఒకరోజు మనం పెడుతూనే ఉంటాం. ఎందుకట? స్నేహం. దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో స్నేహబంధము చేత మనల్ని ప్రేమించి ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి తన యొక్క భోజనముని సిద్ధపరిచి మనల్ని స్వస్థపరిచినాడు, నడక నేర్పినాడు, ఎత్తుకొని కౌగిలించుకున్నాడు. అయినను వారు తన మనసుని ఏం చేయలేదట? ఎఫ్రాయిం చూడండి,
ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేరిన అప్పం వల్ల అయిపోయిన అన్ని జనులతో సహవాసం. ఎంతగా మార్చుదామనుకున్నా మార్చరు. ఎన్ని విధాలుగా దేవుడు చేయాలనుకున్నా కృతజ్ఞత లేని వారు. అది దేవుడు అంటున్నాడు, వారిలో నేను కృతజ్ఞత బుద్ధి పుట్టించి సమాధానం వారికి ఏం చేస్తాను, నేను అనుగ్రహించి సమాధానం అనుగ్రహించి వారు స్వస్థపరుస్తాను. కృతజ్ఞత బుద్ధి లేని వారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనకి ఏమాత్రం కృతజ్ఞత ఉందా? మనం ఎక్కడి వారం, ఎచ్చటి వారం? పౌలు గారు అనగా, పూర్వం నేను దోషకుని, హింసకుని, హానికరుని, ఈ పరిచర్యకు నమ్మకమైన వాడిని ఎంచి ఇచ్చినందుకు నేను కృతజ్ఞత ఉన్నాను. ఈరోజు మన యొక్క జీవితానికి కృతజ్ఞత ఉందా? మనం దేవుని కృపచేతనే కదా మనం రక్షింపడ్డాం. మనకు అర్హత ఉందా? మనం ఏమాత్రమైన గొప్పవారమా? మనం ఏమాత్రమైన దేవునికి ప్రయాసపడేవారమా? దేవుని కొరకు ఆసక్తి కలిగినట్టు వారమా? మనం బలహీనమని తెలుసు, మన భక్తిహీనమని తెలుసు, మన పాపులమని తెలుసు, మన శత్రువులని తెలుసు. అయినప్పటికీ కూడా మన కొరకు యుక్త కాలమందు తన ప్రాణమును దేవుడు మన కొరకు అర్పించి ఆ శిలువలో తాను కాల్చిన శిలువ రక్తము చేత మన సమీపస్తులుగా చేసి మన పాపములకు అపరాధములకు క్షమాపణ అనుగ్రహించి ఈరోజు మనల్ని ఆయన తన మందిరములో అంగముగా చేసుకుంటే కృతజ్ఞత లేని వారమైపోయినాం. దేవుడు తన పరికరిక నియమించుకుంటే మనం ఎలా ఉన్నమాట? కృతజ్ఞత లేని వారం అయిపోయినాం. లూకాసు 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 45 వచనం చదవండి. అయితే దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యమని అనుకొని దాసులను కొట్టి తిని త్రాగు మత్తుగా. చూడండి, ఏమాత్రం కృతజ్ఞత ఉందా? ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు, చాలామంది పనివారు ఉన్నారు, చాలామంది దాసీలు ఉన్నారు. వారెవరికి దేవుడు అనుగ్రహించినట్టు ఆ యజమానుడు పని అప్పగించినటువంటి ఆ గృహ నిర్వాహకపు బాధ్యత అంతటిని కూడా ఆ దాసుడికి ఇస్తే ఆ దాసుడు ఏం చేసినాడట? ఆ ఇంటిలో ఉన్న తక్కిన దాసులను ఏం చేసినాడు? కొట్టి వారిని తిడుతూ, తాగి, తిండిపోతుగా, సోమరపోతుగా జీవిస్తూ మత్తుడుగా ఉండి తన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. కృతజ్ఞత ఉందా? అయ్యో, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నేను ఎన్నిక లేని వాడిని, నేను బలహీనుని, నా యొక్క స్థితి చూస్తే నేను ఈ యొక్క అర్హత పొందుకోవడానికి ఏమాత్రమే నాకు అధికారం ఉందంటే లేదే. కానీ ఆ యజమానుడు నా మీద నమ్మకమైన నించే కదా పనిచ్చాడు. మరి ఏ రోజు నేను ఆ పనిలో నమ్మకంగా ఉండాలి. ఆ ఒకతల్ని తెచ్చిన వాడి దగ్గర వచ్చి, నువ్వేమయ్యా ఏం సంపాదించలేదంటే, నువ్వు ఎలాంటి వాడవట? నువ్వు కటికడువు, నువ్వు దుర్మార్గుడు అని నాకు తెలుసు, నీవు లేని వాడి దగ్గర కూడా ఆశించే స్వభావం కలిగిన వాడని యజమానుడికే తన చెడ్డ మాటలు పలుకుతూ వచ్చున్నాడు. కృతజ్ఞత ఉందా? అయ్యో, నేను ఏ పాటి వాడును, నాకు ఈ తలాంతి ఇవ్వడానికి నేనే పాటి వాడును, నాకు ఈ పరిచయం ఇవ్వడానికి నేనే పాటి వాడును, రక్షింపడికి నేనే పాటి వాడును, నన్ను ఎన్నుకున్నాడే, నన్ను కోరుకున్నాడే. ఈరోజు నేను కృతజ్ఞత కలిగి ఉండాలని కృతజ్ఞత బుద్ధి కలిగినటువంటి దాసుడు ఉన్నాడా? దేవుడు అంటున్నాడు, తగిన కాలమందు ఆహారం ఇచ్చులాగున. ఆ యజమానుడు చూచినప్పుడు బుద్ధి కలిగిన గృహ నిర్వాహకపు పనిచేసిన దాసుని చూస్తున్నాడు. అట్టి దాసుడు ధన్యుడు. ఏ బుద్ధి కలిగాలంటే, మొదటిగా స్వస్థ బుద్ధి, రెండవదిగా విను బుద్ధి, మూడవదిగా కృతజ్ఞత బుద్ధి. దేవుడు మనకిచ్చిన పనిలో, దేవుడు మనకిచ్చిన తలాంతుల్లో, దేవుడు మనకిచ్చిన కృపావరాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలా, తప్పిపోకూడదు. కృతజ్ఞత చూపెట్టే వారంగా ఉండాలి. నాలుగవదిగా చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలండి. ఏ బుద్ధి అంటే ఇది? నిబ్బరమైన బుద్ధి. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మనం ఏమైపోతామంటే ధైర్యం చెడిన వారం అయిపోతున్నాం. దేవుడు మనకి పని అప్పచెప్తే, అమ్మో ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, ఇది నా వల్ల కాదు. దేవుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, ధైర్యం చెడవద్దు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనము దేవుడు తగిన కాలమందు మనకు ఆహారం ఇచ్చేవాడు కనుక మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మనం ఎన్ని పరిస్థితులు మనకు కలిగినప్పటికీ కూడా ధైర్యము చెడిపోవద్దు. దేవుని వైపు చూడాలా. విశ్వాసనకర్తే దాన్ని కొనసాగించిన యేసు వైపు మనం ఏం చేయాలా? చూచి మన ఎదుట ఉంచబడిన పందెపు రంగు లోపికతో పరిగెత్తి సిలువను సహించి అవమానం నిర్లక్ష్య పెట్టి
దేవుని కొరకే జీవించాల్సిందే. నిబ్బరమైన బుద్ధి ఉండాల. ధైర్యం చెడిపోవద్దు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. భయపడుతుందా సింహం? ఏ జంతువుకి తనకంటే ఎంత బలమైన ఏనుగు కూడా అది భయపడదు. ఏనుగే తిరిగి సింహం దగ్గర ఏడ్చేస్తుంది, భయపడుతుంది. ఏనుగు చాలా పొడవుగా ఉంటుంది, చాలా లావుగా ఉంటుంది. కానీ ఆ ఏనుగు కూడా సింహానికి ఏమైపోతుంది? భయపడుతుంది. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా నిబ్బరమైన బుద్ధి గలవారమే ఉండాలి. దేవుడు మనకి ఏదైనా పని ఇచ్చాడా, ఏదైనా తలంత ఇచ్చాడా, అమ్మో ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అనుకోవడానికి లేదు. దేవుడు మనకి ఇచ్చిన పిల్ల నమ్మకంగా ముందుకు వెళ్ళిపోవడమే. నా వల్ల కాదు అనడానికి లే. నీ వల్ల అవుతుందో లేదో దేవుడికి తెలుసు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. బాలుడుని అనను, నేను బాలుడునని నీవు అనవద్దు. పోవలను, చెప్పవలను, భయపడకు, విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నీవు బాలుడు అనుకోవద్దు. అమ్మో నేను బాలు, నేనేం చేయగలను, నా వల్ల ఏం కాదు, నేను ఎవరు చెప్పలేను ఆయన అనుకోవద్దు. మనం ఎట్టి వారమో మన దేవునికి తెలుసు. మన బలహీనమని తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేసిందంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులు సిగ్గుపరచుటకు దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు. విద్య లేని పామరులనే తన శిష్యులుగా చేసుకొని వారి ద్వారా సంఘాన్ని కట్టాడు. మనం ఎప్పుడు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను అనుకోవద్దు. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడంటే ఆ ఎన్నుకున్న దాని కొరకు మనం స్థిరముగా నిబ్బరమైన బుద్ధి గలవారు నిలబడ్డమే. ఎందుకనంటే నిన్ను నడిపించేవాడు ఎవరు? నిన్ను విడిపించేవాడు ఎవడు? నీ నోట మాట ఉంచేవాడు ఎవడు? నీకు సహాయం ఇచ్చేవాడు ఎవడు? నీకు తోడైనది ఎవరు? మనం రక్షించుకొని మన ప్రభు. మనకు ఆయన తోడుంటాడు. ఎన్నడూ ఆయన విడిచి నిన్ను విడువను ఎడబాయను. భయపడకు. మోసే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు వచ్చి నిబ్బరమైన బుద్ధి గలవారు ధైర్యం తెచ్చుకో, నువ్వు కలవరపడవద్దు, భయపడకు, జడియకు, నేను నీకు ముందుగా పోదును. మోసేకు తోడై ఉండినట్లు నేను నీకేం చేస్తాను? తోడై ఉందును. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు గనక నిబ్బరమైన బుద్ధి. దేవుడు మనకి ఏ పని అయితే తన ఇంట్లో వచ్చినాడో ఆ పని కొరకు ముందుకు పరిగెత్తను. ఈ పనిలో మనం ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదురవ్వచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మన యొక్క జీవితంలో రావచ్చు. కానీ ఏటికి భయపడద్దు. నిబ్బరమైన బుద్ధి కలవారమై గృహ నిర్వాహక పని చేస్తే తగిన కాలమందు దేవుడు తన ఆహారం ఏం చేస్తాడు? మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. 5వదిగా చూద్దాం రండి. సమూయేలు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నీవు నా ఉపకార బుద్ధిని వెల్లడ చేసేటివి కదా. ఏ బుద్ధి అంటే ఇది? ఉపకార బుద్ధి. మనని అపకారం చేశారు చాలామంది ఉంటారు, మనల్ని పాడు చేయాలని. ఎందుకు దావీదుని పాడు చేయని సౌలు చూసినాడంటే అసూయ, విషపు చూపు. ఎందుకనంటే అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేసినారు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని దావీదుని ఆరాధిస్తుంటే, దావీదుని మహింపరుస్తుంటే, దావీదుని కీర్తిస్తుంటే అది చూచి వారవలేని సౌలు ఏం చేసినాడు? నాట నుండి దావీదు మీద విషపు చూపు చూపి ఎలాగైనా సరే తన కుమారుని యోనాతానుకు రాజ్యము కట్టబెట్టడం కొరకే, ఈ రాజ్యము తప్ప ఇంకేమి నా ఎదురు నుండి తీసుకోగలడు దావీదు అని చెప్పి దావీదుని చంపాలని చూసినాడు. రాజ్యం విడిచిపెట్టినాడు, సింహాసనం విడిచిపెట్టి అరణ్యాల్లో తిరుగుతున్నాడు. ఎవరు? సౌలు. ఎందుకంటే దావీదుని ఎలాగైనా చంపియాలా. ఎందుకంటే తన కుమారుని యోనాతాను రాజు కాడు. లేకపోతే ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మళ్ళీ అపకారం పెట్టేవారు, మన ద్వారా తన లాభమును అపేక్షించారు చాలామంది ఉంటారు. ఆ లాభం ఒకవేళ మనకి కలగకపోటు చేత వెంటనే మనకు అనేకమైన అపకారాలు, మనకు అనేకమైన విధాలుగా మనం పాడు చేయని చూచారుంటారు. ఒకనాడు వారి విషయంలో మనం వారి విషయంలో మనం పగ తీర్చుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దావీదు
చంపాలి సౌలు దావీదు చేతికి అప్పగింపడినప్పుడు కూడా అభిషేక్ అంటున్నాడు, నా యజమానుడా, ఒక్క మాట చాలు, ఒక్క వేటుతో వాడిని చంపేస్తానంటే, యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని నువ్వెందుకు చంపుతావు? చంపాలని అనుకున్నప్పటికీ కూడా, అవకాశం జరిగినప్పటికి కూడా దావీదు ఉపయోగించుకోలే. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనకు అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేసే బుద్ధి ఉండాలా. మనం ఇంటిలో ఉన్న గృహ నిర్వాహక పని చేస్తున్నాం, అందరు దాసులు ఒకలాగా ఉంటారా? అందరు పని వాళ్ళు ఒకలాగా ఉంటారా? రకరకాలైన పని కలిగిన రకరకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారుగా. అట్టి వారు మన విషయంలో ఎంతో అపకారం చేయాలని. ఎందుకనంటే అసూయ, విషపు చూపు, ద్వేషం. నీవు ఎందుకు నీ మీద ద్వేషం అంటే, ఆ యజమానుడు నిన్ను ఒక గృహ నిర్వాహక పని కొరకు అందరికంటే ఎక్కువగా చేసినాడు. దానియేలు విషయంలో వారందరికీ ఎందుకు అసూయ? దానియేలు విషయంలో అక్కడ ఉన్న 120 సంస్థాన అధిపతులకు కూడా ఎందుకు ద్వేషము, విషపు చూపు వచ్చిందనంటే, వీడెక్కడో యూదులైన వీడు మా దేశముకు వచ్చి మా మీద ఏలుబడి చేస్తున్నాడు, ప్రధానుడిగా ఉన్నాడు. మేము ఏ కార్యం చేయకుండా, లంచాలు పుచ్చుకోకుండా, మేము ఎటువంటి ప్రజలను మోసం చేయకుండా వీడు ఎంతగానో మమ్మల్ని బాధపరుస్తున్నాడు, అన్ని విధాలుగా మమ్మల్ని క్రమపరుస్తున్నాడు. మాకు నచ్చలే. వీడు మాకు చెప్పడం ఏంటి? ఎక్కడో వీడి స్థితి ఏంటి? వీడి బతుకేటి? కొంతమంది వీడి బతుకేటి, వాడు బతికేటి, మాకు చెప్పడం ఏంటని అసూయతో దానియేలును చంపాలని చూసిన వారు ఉన్నారు. ఈరోజు మనల్ని చూచి చాలామంది అనేకమైన విధాలకు విషపు చూపు చూచేవారు ఉంటారు. ఆ ఇంట్లో గృహ నిర్వాహక పని చేసినప్పుడు మనకంటే మన మీద వీడి ప్రభుత్వం చేయడం ఏంటి, మన మీద వీడు ఏలుబడి చేయడం ఏంటి, మన మీద వీడు అధికారం చెలాయించడం ఏంటని చాలా విధాలుగా మనం చూచేవారు ఉంటారు. వీడి స్థితే, వీడి బతుకేటి? దేవుడు పని అప్పచెప్పినప్పుడు ఆ పనిలో, ఆ గృహ నిర్వాహకత్వం చేస్తున్నప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా మనల్ని కృంగదీయాలని, పడగొట్టాలని చూచేవారు చాలామంది ఉంటారు. అయితే మనము ఒకనాడు దేవుడు వారిని మన చేతికి అప్పగించినప్పుడు మనం వారి విషయం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పగ తీర్చుకునుట నా పని అన్నాడు దేవుడు. దేవునికి అప్పచెప్పడమే. మీరు ఆశీర్వాదం కొరసలోటుగా పిలువబడతారు కనుక దోషణకు ప్రతి దోష అయినను, కీడుకు ప్రతి కీడైన మీరేం చేద్దట చేయకుడి. ఉపకార బుద్ధి చూపెట్టాల. ఉపకారమును ధర్మమును ఏం చేయకూడదట, మరచిపోవద్దు. ఇది దేవునికి ఇష్టమునైన యాగం. కనుక మన యొక్క జీవితాల్లో మనము దేవుని ఇంటిలో ఉన్నట్టు వారముగా, దేవుని ఇంటిలో గృహ నిర్వాహక పని వచ్చినట్టు వారమైన మన యొక్క జీవితాల్లో మనం ధన్యులం కాగా, తగిన కాలమందు దేవుడు మనకు ఆహారమును సిద్ధపరచులాగన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకత పని చేద్దాం. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి? వినుబుద్ధి. ఏ బుద్ధి? కృతజ్ఞతా బుద్ధి. ఏ బుద్ధి? నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధి? ఉపకార బుద్ధి. ఇట్టి బుద్ధి కలిగిన గృహ నిర్వాహకత్వ పని మనం చేసినప్పుడు తగిన కాలమందు ఏ టైంలో ఏది రావాలో అది దేవుడు మనకేం చేసి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా మన జీవితం మనం సిద్ధపరచుకుందాం.